లేచాట. పాండవ మధ్యముడు, అపరిమిత పరాక్రమ సంభూతుడు, దివ్య లావణ్య సంజాతుడు, ఆనంద మందిర హృదయంతరంగుడు, శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణ ఆసక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి ధీరుడు, వీరుడు, యోగి పుంగవుడు, భ్రాతృభక్తి కలిగిన వాడు, మాతృభక్తి కలిగినటువంటి వాడు, ఆనంద పరవశుడు, ఛద్మమైనటువంటి బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాడు. అలా బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు సింహకేలగతి శ్రీమాన్మత్త నాగేంద్ర విక్రమః సంభావ్యమస్మిన్ కర్మేదం ఉత్సాహచ్చ అనుమీయతే. వెంటనే లేచినట్ట. లేస్తూ ఉంటే బ్రాహ్మణులందరూ చూస్తున్నారు. ఒరే మనవాడు పోతున్నాడు రా. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది బ్రాహ్మణులందరికీ. ఒరే మనవాడేరా వీడు, మనోడే. వీళ్ళందరూ పంచలు తీశారు, నడుములకు కట్టారు. ఒరే మనవాడు కూడా ఎక్కువ పెడతాడా? మనం కూడా ధనుసు పట్టొచ్చా? మన వాళ్ళు కూడా కొడతారా అంటే పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, వెదవ వీళ్ళందరికీ పైనుంచి పుష్పవృష్టి కురిసిందట. అంటే ప్రకృతి ఒప్పుకుంది, దేవతలు ఒప్పుకున్నారు. చెవు దగ్గరికి లాగేసినాడు. అలా ఒక్కసారి చూస్తూ జై శ్రీకృష్ణ అన్నాడు. 5 బాణాలు ఇలా వెళ్ళి 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 ఆకాశంలో అల్లంత దూరాన ఉన్నటువంటి ఆ మత్స్యం చేప ఏదైతే ఉందో దాని 5 బాణాలు వెళ్ళి ఒక్కసారిగా తగలగానే సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయిందట. వా ఏమి చెప్పరా? ద్రౌపది తలదించుకుంది సిగ్గుతో. ఇక ఈ బ్రాహ్మణులు ఉన్నారే, లేచి ఉత్తరీయాలు నడుము విప్పి పైన తిప్పుతున్నారట. ఒరే మనవాడు కొట్టాడ్రా అని. మనం గెలిచాం.